హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో వీడియో, క్విక్ వీడియో ఫర్ టాటా ఇండికా విస్టా ఎల్ఎస్. ఇది టీడీఐ మోడల్ వెహికల్, నో స్టార్ట్. సో కస్టమర్ ఇంటి దగ్గర బండి ఆగిపోతే నేను వెళ్ళి సెల్ఫ్ మోటార్ని డైరెక్ట్ చేసి, అంటే కీ ఆన్ చేసి కొడితే అవ్వలేదు, నాకు అక్కడ ఎక్విప్మెంట్ లేదు. సో సెల్ఫ్ మోటార్ని డైరెక్ట్గా ఒక బ్యాటరీ నుంచి జంప్ స్టార్ట్ చేయగలిగాను. సో చేసి వెహికల్ నా వర్క్షాప్ తీసుకొచ్చాను. సో ఈరోజు వర్క్ చేస్తుంది నా టెక్నీషియన్ ఆదిలక్ష్మి. సో ఆదిలక్ష్మి, సే హాయ్. ఓకే, గుడ్. సో వెళ్ళమా, స్టార్ట్ చేయి. సో లెట్ us కన్ఫర్మ్ ద కస్టమర్స్ కంప్లైంట్. సో వెహికల్ క్లచ్ నొక్కి స్టార్ట్ చేయి. సో కీ ఆన్ అయింది కదా, డాష్ బోర్డు ఆప్ ఒకసారి. ఓకే, గుడ్. ఆన్ చేయి. రైట్, కీ అయితే ఇప్పుడు ఆన్ అయింది, ఇగ్నిషన్ ఆన్. సో స్టార్ట్ చేయి. అవ్వలేదు, వదిలే మళ్ళా. రైట్, అవ్వలేదు. ఓకే, దా. సో నెక్స్ట్ ప్రొసీజరు ఏం చేయాలి అది నీకు తెలిసి? ఫ్రంట్ బానెట్ లేపి సీట్ బాక్స్ దగ్గర స్టార్టర్ రిలే చూసుకోవాలి. ఓకే, సో బానెట్ లేపమ్మా. బానెట్ లేపేసి తాళం బండికే పెడతాను. సో ఫ్యూజ్ బాక్స్, దీనికి ఎన్ని ఫ్యూజ్ బాక్సులు ఉన్నాయి? రైట్, ఇది మెయిన్ ఫ్యూజ్ బాక్స్ కదా. ఇంకోటి ఎక్కడ ఉంది? ఫ్రంట్ డాష్ బోర్డ్ దగ్గర ఉంటుంది. రైట్, స్టీరింగ్ కింద డాష్ బోర్డ్ దగ్గర. ఓకే, రైట్. ఇది ఒకసారి చూద్దాం. ఇక్కడ రిలేస్ అయ్యాను ఉంటాయి కదా, చూడు, ఓపెన్ చేయి. సో దీని రిలేటెడ్ ఫ్యూజ్ ఏది, రిలే కానీ ఫ్యూజ్ కానీ ఇక్కడ ఏమైనా ఇది మెయిన్ ఫ్యూజ్ బాక్స్. సో దీన్ని మనం కొంచెం గమనించాలి. ఏమైనా కనిపిస్తున్నాయా? ఉండు, వీడియో కూడా వచ్చేటట్టు. ఓకే, సో ఫ్యూజెస్ కింద ఫ్యూజెస్ చూపించే ఏమైనా ఉన్నాయా? ఓకే, అలా ఉంచు ఒకసారి. సో ఇక్కడ క్లియర్ చూస్తే మనకి ఫ్యూజెస్ చూస్తే ఎస్, ఇక్కడ ఒకటి ఫ్యాన్ 1, ఫ్యాన్ 2, హెడ్లైట్ లో బీమ్, హెడ్లైట్ హై బీమ్, ఇవి ఫ్యూజెస్ ఉన్నాయి. క్రింద రిలేస్ చూస్తే రేడియేటర్, ఫ్యాన్ రిలే, ఈఎంఎస్, ఈసీయూ, ఇగ్నిషను, నెక్స్ట్ క్యాబిన్ యాక్సెసరీస్. సో ఇట్లోని పైన ఫ్యూజ్ చూస్తే హార్న్, ఎస్ఎంపీ అంటే సెల్ఫ్ మోటార్ ప్రొటెక్షన్ యూనిట్, ఫ్యాన్ 2 రిలే, హార్న్, సెల్ఫ్ మోటార్ ప్రొటెక్షన్ యూనిట్ రిలే, స్టార్టర్ రిలే, ఇంకోటేమో హెడ్లైట్ ఆన్ రిలే. సో మనం చూడాల్సింది ఏంటి? స్టార్టర్ రిలేనా? సో స్టార్టర్ రిలే ఎలా చెక్ చేస్తాము? బ్యాటరీ నుంచి నెగిటివ్ వైట్ టెస్టర్ పెట్టుకొని, నెగిటివ్ దీనికి పెట్టుకొని వైట్ టెస్టర్తో ఈ పిన్స్ చెక్ చేయాలి. ఓకే, చెక్ చేసి త్వరగా చెక్ చేసే. సో సెల్ఫ్ మోటార్ రిలే తీసేసాయమ్మా. సో ఆ రిలే తీసేసింది. సో రిలే తీసినప్పుడు ఈ పిన్స్ చెక్ చేయాలి. ఏ పిన్స్ చెక్ చేయాలి? దెబ్బ పిన్సే కదా. రైట్, ఓకే. ఆ రెండిట్లో ఏదో ఒక దాన్ని సప్లై రావాలి, అంతే కదా. సో త్వరగా క్విక్గా వైట్ టెస్ట్ చెక్ చేయ ముందు. రైట్, సో వైట్ టెస్ట్ గ్రౌండ్ కనెక్షన్ అయితే బాగానే ఉంది. సో ఆ రెండిట్లోని ఉండు, ఒక్క నిమిషం కెమెరాకి. ఓకే, రెండిట్లో దేనికైనా కరెంట్ వస్తుందా? రావట్లేదు. ల్యాంప్ కూడా కనబడాలి కదా. రెండింటి రాలేదు కదా. ఓకే, ఒకసారి నేను ఇలా పట్టుకొని ఉండు, నేను కీని ఇచ్చేస్తాను. వైట్ టెస్ట్ పెట్టు. సో నేను కీ ఆన్ చేసినప్పుడు అడికి రావాలి కరెంటు, అంతే కదా. రెడీ పట్టుకున్నా? ఓకే. సో క్లచ్ నొక్కాను, ఇగ్నిషన్ ఆన్ చేశాను, రాలేదు కదా. సో ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్లో పెడతాను కీని. వచ్చిందా? ఇంకో పిన్ చూడు, మళ్ళీ చూడు, వచ్చిందా? రాలేదు. ఓకే, సో రిలేకి సప్లై రాలేదు. రిలే 30 and 87, 30కి రావాలి, సోర్స్కి రావాలి. సో అది అక్కడ రాలేదు కాబట్టి ఇక్కడ మెయిన్ ఫ్యూజ్ బాక్స్ ఏదైతే స్టీరింగ్ దగ్గర ఫ్యూజ్ బాక్స్ ఉందో ఆ స్టీరింగ్ ఫ్యూజ్ బాక్స్ నుంచి సప్లై వస్తుందో చూడాలి. సో స్టీరింగ్ ఫ్యూజ్ బాక్స్ చూద్దాం. వైట్ టెస్ట్ తెచ్చుకో.
స్టీరింగ్ ఫ్యూజ్ బాక్స్ ఓపెన్ చేయి. చూడు ఫ్యూజ్ ఎక్కడ ఉంది. ఎన్నది కౌంట్ చేయి. ఎన్నది 1 2 3 4 5 ఆరోది. ఏమన్నది అక్కడ? క్రాంక్ సప్లై, స్టార్టర్ మోటార్, సాలినాయిడ్. ఓకే రైట్. సో దాని కరెంట్ వస్తుంది చూడు ఆ ఫ్యూజ్కి. సో ఇక్కడ పెట్టావు కాబట్టి కీ ఆన్ చేసే ఉంది. ఎత్త పెట్టుకున్నావు. ఒకసారి వైర్ టెస్టర్ ముందు చెక్. రైట్, టెస్టర్ పని చేస్తుందంటే మన గ్రౌండ్ కనెక్షన్ బాగున్నట్టే. ఇప్పుడు ఆ రిలేకి చూడు, రిలే అంటున్నాను సారీ, ఆ ఫ్యూజ్కి చూడు సప్లై వచ్చింది లేదో. ఆరో ఫ్యూజ్ కదా. రావట్లేదా? ఓకే, రావట్లేదు అని అంటే ఇప్పుడు కాదు, రావట్లేదు అని అంటే కాదు కదా. ఏదో కీ స్విచ్ ఆన్ చేస్తే రావాలి. పెట్టి మళ్ళీ రెండిట్లో ఏదో ఒక పిన్కి రావాలి స్టార్టింగ్ పొజిషన్లో పెట్టినప్పుడు, అంతే కదా. సో నేను స్టార్టింగ్ పొజిషన్ చెప్తాను, రెండు కనిపించారు మనకి. ఓకే రైట్, తిప్పాను, వచ్చింది కదా. ఒక పిన్కి వచ్చింది కదా. ఇప్పుడు ఇంకో పిన్ పెట్టు ఫ్యూజ్లో. ఇంకో పిన్ కూడా ఇప్పుడు రావాలి. రాలేదు. సరే పెట్టావా? ఓకే, రాలేదు. సో దాని అర్థం ఏంటి? సరే ఫ్యూజ్ తీసి చూడు, పోయిందా లేదా చూడు. ఫ్యూజ్ పోయిందా లేదా చూడు. పోయిందా? ఒకసారి చూపించు. ఇక్కడ లైటింగ్లో పెట్టు, ఇలాగా ఎండలో పెట్టు కొంచెం. కనిపిస్తుందా? రైట్, ఓకే. సో ఫ్యూజ్ రేటింగ్ ఎంత? 15 సార్. చూపించు. బ్లూ, ఓకే, కలర్ బ్లూ కాబట్టి 15. ఓకే, కొత్త ఫ్యూజ్. సో యాక్చువల్గా ఫ్యూజ్ కొట్టేసిందంటే కారణం ఎందుకు అన్నది తెలుసుకోవాలి. సో ప్రస్తుతానికి చూద్దాం, అటెంప్ట్ చేసి చూద్దాం. వెహికల్ అన్నీ కరెక్ట్గా ఉంటే అప్పుడు మళ్ళీ ఫ్యూజ్ కొట్టకుండా ఏం చేయాలని చేద్దాం. సో కొత్త ఫ్యూజ్ తేమా, తెచ్చావా? కొత్త ఫ్యూజ్ చూపించు ఒకసారి. రైట్, కొత్త ఫ్యూజ్ ఇది. అలా అలా ఫ్యూజ్ పొజిషన్ లోపల తినపెట్టు. నేను అది అలా పెట్టు. ఓకే, కనిపిస్తుంది. రైట్, ఈ ఫ్యూజ్ పెట్టేసే. సో కీ ఆఫ్ చేసి పెట్టాలా, ఆన్ చేసి పెట్టచ్చా? ఆఫ్ చేసి పెట్టు. ఒకసారి ఇదేమైనా చూపించవచ్చా? ఇక్కడ చూపించడానికి అవుతుందా? నీ చేయి పొజిషన్ ఎక్కడ ఉంది? అది అదేనా? పెట్టు. ఓకేనా? రైట్, ఓకే. సో వైర్ టెస్ట్ పెట్టి ఇప్పుడు మళ్ళీ వైర్ టెస్ట్ పెట్టావా? ఓకే. సో ఏదో ఒక పొజిషన్లో పెట్టావు కదా ఫస్ట్. రెండు కనబడాలి కదా, కీ లైట్ ఇది. ఓకే, ఓకే. కీ ఆన్ చేశాను. ఓకే, వచ్చింది. ఇంకో దానికి ఫ్యూజ్లో 2 పిన్స్కి రావాలి. ఇది కూడా వచ్చింది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు క్లచ్ నొక్కి స్టార్ట్ చేస్తే అవ్వాలిగా. సో ఒకసారి క్లచ్ నొక్కి స్టార్ట్ చేయి. అక్కడ రిలే పెట్టాలిగా. రిలే తీస్తే ఇప్పుడు రిలే కరెంట్ వచ్చింది లేదు చూడు. రిలే కరెంట్ కూడా వచ్చేసిందంటే అన్నీ కరెక్ట్గా వచ్చేసినట్టే. సో రిలే కరెంట్ చూడు, నేను ఇక్కడ నుంచి చూపిస్తూ ఉంటాను. ఎక్కడ నుంచి చూపిస్తాను. అక్కడ చూడు, వస్తుంది, క్లియర్గా వస్తుందా? నా టెస్ట్ ల్యాంప్ ఏది? టెస్ట్ ల్యాంప్ నాకు కనిపిస్తుందా? ఓకే, టెస్ట్ ల్యాంప్ కనిపిస్తుంది. ఉండు ఒక్క నిమిషం. ఓకే, పెట్టా? వచ్చింది కదా, చూసా? నేను కీ ఆన్ చేస్తున్నాను, వస్తుంది. రైట్, ఓకే, రైట్. సో ఇప్పుడు యాక్చువల్గా కీ ఆన్ చేస్తే వస్తుంది కాబట్టి రిలే పెట్టాయి, అంతే కదా. సరే, రిలే మిగతా అన్నీ బాగున్నాయి అని అనుకుంది. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? అక్కడ ఫ్యూజ్ పోయింది కాబట్టి రాలేదు. ఇప్పుడు వచ్చింది. సో మిగతా అన్ని సర్క్యూట్స్ బాగున్నాయి లేదో రిలే పెట్టేసి స్టార్ట్ చేసి చూడాలి, అంతే కదా. రైట్, రిలే పెట్టేసా రిలే. రైట్, ఓకే. దా ఇప్పుడు రా, వచ్చి బండి స్టార్ట్ చేయి. సో క్లచ్ నాకు స్టార్ట్ చేయి. గేర్ న్యూట్రల్లో ఉందో లేదో చూసుకో. రైట్, క్లచ్ తోకు స్టార్ట్ చేయి.
రైట్. సో వెహికల్ స్టార్ట్ అయిపోయింది. వెరీ గుడ్. సో దాని అర్థం ఏంటి? సో ఫ్యూజ్ ఎందుకు కొట్టేసిందో మనం చూస్తే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా ఉంటుంది, అంతే కదా. సో అది ఫ్రెండ్స్, క్విక్ వీడియో చేద్దామని చెప్పేసి చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. తప్పనిసరిగా బాగున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. మేము ట్రైనింగ్ కూడా ఇస్తాం కాబట్టి ఎవరైనా ట్రైనింగ్ తీసుకోదలుచుకుంటే మా దగ్గర తప్పనిసరిగా సంప్రదించండి, మమ్మల్ని కలవండి. లేదంటే మా ఫోన్ నెంబర్ 8985384993. నా పేరు రవి ఆటోమొబైల్స్ విజయనగరంలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. బాయ్. ఆపేమా.